వెల్కమ్ టు మీటి న్యూస్. నేను సార్. కల్వకుర్తి పట్టణ సమీపంలో ఉన్న మార్చల్ల గ్రామం శివార్లలో శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల కార్యక్రమం జరగబోతున్న తరుణం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ మార్చల్ల శివార్లలో ఉన్నటువంటి మైసమ్మ తల్లి చెట్టు కింద వెలిసి ఈరోజు దినదినంగా సంవత్సరానికి అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఏదైతే శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి అయితే మార్చెల్ల గ్రామంతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్న తరుణం అయితే మనకు బోనాల ఉత్సవ కార్యక్రమంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొంటారు. కేవలం ఈ మార్చెల గ్రామ భక్తులే కాకుండా కల్వకుర్తి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంది అన్నట్టుగా మొక్కులు తీర్చుకునే ఆలోచన విధానంతోనే రేపు 17వ తారీఖు జరగబోయే బోనాల ఉత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఏదైతే భక్తులు కూడా ఏ కోరిన కోరికలు కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. ఏది మనకు తిరుపతి హైవే దగ్గరగా ఉన్న ఈ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి కార్యక్రమం జరగబోతున్న తరుణం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గ్రామంలో కాకుండా రోడ్డు పైన ప్రయాణించే వారు కూడా అమ్మవారికి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. అయితే ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించి కుటుంబంలో అందరినీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుతుంటారు. అయితే మనకు మార్చెల్ల గ్రామ శివార్లలో ఈ అమ్మవారు ఎన్నో ఏళ్ల కింద ఒక చెట్టు కింద వెలిసిన తరుణం చూస్తున్నాం. దినంగా ఇద అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్న శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు. రేపు 17వ తారీఖు జరగబోయే బోనాల ఉత్సవ కార్యక్రమానికి భక్తులు ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. రేపు మధ్యాహ్నం నుంచి ఈ అమ్మవారికి ఉత్సవ కార్యక్రమం మొదలవుతుంది. ఏదైతే మార్చెల్ల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మవారికి బోనంతో అక్కడ నడుచుకుంటూ అక్కడ అమ్మవారికి ఆ మొక్కుని తీర్చుకునే క్రమంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా శివశక్తులతో ఆటలతో పాటలతో పోతురాజులతో నృత్యాలతో ఆటలతో ఇట్లా అమ్మవారిని ఊరేగించుకుంటూ ఈ మందిరానికి చేరుకుంటారు. అట్లాగే కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ గురించి తెలుసుకోవడానికి మార్చెల్ల గ్రామ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో రేపు అనగా 17వ తారీఖు 8వ నెల బోనాల ఉత్సవాలు జరుగుతుంది. ఈ బోనాల ఉత్సవాలు అంటే ఈ మా మైసమ్మ తల్లి చాలా మహిమగల తల్లి. కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది. ఆ తల్లికి ఎలాంటి ముక్కుంటే అంత మంచి జరుగుతుంది. తల్లికి మనం ఎంత చేస్తే అంతకు అదంతా మనం అభివృద్ధి చెందుతుంది. ఇది మా మార్చాల గ్రామ శివార్లో ఉంది. మార్చాల గ్రామం ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. వాళ్ళ బాగోగులు మొత్తం తల్లి చూస్తుంది. మా మార్చాల గ్రామే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం కూడా అందరు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక ఇది దాని ముందరనే ఇప్పుడు ఒకటి తిరుపతి హైవే వచ్చింది. దాంతో ఇంకా మరింత మెరుగ్గా జరుగుతుంది పనులు. ఈ తల్లికి మనం అందరం అంటే ప్రతి ఒక్కరు మొక్కులు చెల్లుకొని తల్లి దీవెనలు తీసుకుంటే మంచి బాగుపడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా రేపు అధిక సంఖ్యలో వచ్చి బోనాల ఉత్సవాలు తిలకిస్తూ తల్లికి మొక్కుంటే అంత మంచిగా ఉంటుందని చెప్తున్నాను. బంగారు మైసమ్మ తల్లి అంత సహకారంతోనే నిర్మించబడింది. అది తీసేసిన మాధవయ్య గారు ఉన్న పరిస్థితి 10 సంవత్సరాలు అయింది. 30-40 లక్షలతో గుడి నిర్మించబడ్డది. అమ్మవారికి కూడా అంత ఇప్పుడు చందా రూపకంగానే ఏ దాత ఎంచుకోలే. మేము ఏ దాత చనిపోయినా కానీ చందా రూపకంగా ఎంత అంటే అంత ఇచ్చారు. ఆ చందా రూపకంగానే అమ్మవారి గుడి నిర్మించుకున్నాం. అందుకే అమ్మవారి మహిమ చాలా మహిమగల తల్లి. అందుకే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వచ్చి బోనాలు వేసి మొక్కులు తీసుకుంటారు. కాబట్టి ఈ అమ్మవారికి ఎప్పుడు ఎడలేదా మేము కృషి చేస్తామని ఎప్పటికీ మా కనిపించుకునే ఉంటుంది అమ్మవారు మమ్మల్ని అందరినీ. అందుకే మేము అమ్మవారిని చాలా మహిమగా తల్లి కాబట్టి మేము ఈ బోనాలు బాగా బ్రహ్మాండంగా జరుపుతాం. కాలుకు ఈ
ఉత్సవాలు జరుగుతాయి. ఎప్పుడైనా ఈ సంవత్సరానికి ఇంకో సంవత్సరం ఎక్కువ వస్తారు భక్తులు. చాలా మహిమగా తల్లి కాబట్టి భక్తులు ఎక్కువ వస్తారు. రేపు బోనాలు ఉన్నాయి 15వ తారీఖు. మేము అందరికీ ఆహ్వానాలు పంపించినాము. రేపు బ్రహ్మాండంగా బోనాల పండుగ జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి. శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయం గత 10 సంవత్సరాల క్రితం చిన్నగా ఇక్కడ చెట్టు కింద వెలిసినది. అక్కడ గత 60-70 సంవత్సరాలు ఇక్కడ పొలాల రైతులు ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయాలని కోరడంతో మార్చాల గ్రామస్తులు మరియు కల్లకుర్తి పట్టణాల చెందిన వారు అందరు కలిసి ప్రజల సహకారంతో భాగస్వామ్యం చేసి దినదిన ప్రవర్ధమానమై అందరి సహకారంతో ఇంత స్థాయికి ఎదిగింది. దేవాలయం ఇంకా ముందు కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ప్రజల భాగస్వామ్యం ఉంటే మంచిగా అవుతుంది. ఇప్పుడే తిరుపతి హైవే కూడా ప్రారంభమైంది. ఇక భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు మీ అందరి కోరికలు కూడా నెరవేరుస్తుంది. కాబట్టి భక్తులందరూ సహకరించి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతిసారి దర్శించుకుంటున్నారు. ఎందుకంటే మాకు అమ్మవారి దగ్గరికి వస్తే చాలా మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అన్నట్టు. వచ్చి మేము ఏదో ఒకటి ఇక్కడ వైశ్య సోదరులు చాలా మంది ఇట్లా వస్తారు. ఏంటంటే సేటు మాకు చాలా లాభం అమ్మవారి దగ్గరికి వస్తే టెంకాయ కొట్టిపోతే మేము మొక్కుంటే మొక్కులు నెరవేరుతున్నాయంట. కాబట్టి ప్రజలు కూడా అందరు కూడా వారి అభివృద్ధికి అమ్మవారు కృషి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అమ్మవారి మొక్కులు తీసుకొని దేవాలయ అభివృద్ధి కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాం.